ఎమోషన్, అదే లోపల స్టక్ అయిపోయిన పెయిన్, మొత్తం దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కూర్చొస్తే ఆ టైంలో మళ్ళీ బాగుంటుంది. 5 minutes, ఓన్లీ 5 minutes. మేబీ మా మదర్ గురించి కానీ ఫాదర్ గురించి కానీ ఆలోచిస్తే చేంజ్ అవ్వాలి అనిపిస్తే అప్పుడు బాగా ఉంటుంది ఒక 5 minutes. మళ్ళీ థాట్స్, ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయాను నేను. ఏమంటారు, మెమరీ ఎలాగుంది? మెమొరీ లాస్. నాకు బర్త్డే కాన్సన్ట్రేషన్ ఎలాగుంది? కాన్సన్ట్రేషన్ లేదు. అంటే నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తే ఏ కాపీ చేశానో ఏ పేస్ట్ చేశానో కూడా గుర్తు రావట్లేదు. వర్క్ చేస్తుంటే ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆలోచనలు వస్తాయి. ఏంటంటే ఆలోచనలు చేస్తూ మధ్య కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో స్ట్రెస్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇటు వచ్చే వారికి స్ట్రెస్ పెరుగుతుంది. బ్రెయిన్ అనేది ఇట్లా రివర్స్ వెళ్తుంది. ఆఫీస్ లో పని చేస్తారే, ఇంటరాక్షన్ ఎలాగుంది? వాళ్ళు చెప్పేదంతా వినేదానికి అవుతుందా? మనసు ఒక జాగంలో పెట్టేదానికి అయ్యలేదు. హౌ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ? కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలాగుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది? అన్ని నిల్లండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ లేవు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సిచ్యువేషన్ వల్ల అక్కడ నుంచి నాది రివర్స్ అయిపోయింది. నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ క్రికెట్ ఆడేవాడిని. ఫుల్ సిచ్యువేషన్ వల్ల మేబీ నా సెన్సిటివిటీ వల్ల, సెన్సిటివ్ వల్ల నేను భయపడి అలా జరిగి నాలో ఒక వ్యక్తిత్వం నేను కోల్పోయాను. సెల్ఫ్ లా. ఎనర్జీ లెవెల్ ఎలాగుంది? ఎనర్జీ లెవెల్స్ కూడా ఏం లేదండి. ఇట్లా ఫేస్ చూశారు కదా, నా ఫేస్, నా నీట్నెస్. నిద్ర వస్తుందా? పిల్స్ వేసుకుంటే నిద్ర వస్తుంది. బంద్ చేశానండి, టాబ్లెట్స్ అన్ని బంద్ చేశాను. ఇప్పుడు మళ్ళీ హోమియోపతి ట్రై చేస్తున్నాను. 1 month నుంచి హోమియోపతి తీసుకుంటే వాళ్ళు నువ్వు ఇంకా వాడు నీకు ఏజ్ అనేది 6 months తర్వాత తెలుస్తుంది అన్నారు. సో నాకు అంత వెయిట్ చేసే శక్తి కూడా లేదు నాకు. శక్తిహీనత. ఏంటంటే శక్తి లేదు. భోజనం ఎట్లా తీసుకుంటారు? భోజనం, అన్నం ఎక్కువ తీసుకుంటారా? కార్బోహైడ్రేట్ ఇంటేక్? నైట్ షిఫ్ట్ అండి. లేవగానే అసలు ఇప్పుడు నేను నైట్ పడుకుంటే పొద్దున 9 గంటలకు అట్లా లేస్తాను. ఈ టైంకి లేచాక ఏం చేయబుద్ధి చేయాలి కదా. కాఫీ, టీ తాగుతారా? టీ తాగుతాను. టీ తాగుతారు. ఎండ తాగుతారా? ఏంటండి? విస్కీ, వైన్, బ్రాందీ? ఎప్పుడన్నా వెరీ రేర్ అండి. ఏదన్నా బర్త్డే 3 months 4 months. అది పర్వాలేదు. నిద్ర వచ్చేలేదు ఏమన్నా తీసుకుంటారా? పిల్స్, టాబ్లెట్స్, కాంపోక్స్? అదే ఇంతకుముందు నిద్ర కోసం, థాట్స్ కోసం తీసుకునేవాడిని. ఇప్పుడు పని చేశాను. మేబీ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ కి నిద్ర వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల లెట్టిన్ పడుకున్న తర్వాత అవి థాట్స్ ఏంటంటే ఊహించుకుంటున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆలోచిస్తున్నాను. నిద్ర నుంచి బయట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? సేమ్ బ్రెయిన్ ఒక 1000 km/h స్పీడ్ తో రన్ అవుతుంది. బ్లాంక్నెస్ అవుతుందా? మైండ్ బ్లాంక్నెస్? మైండ్ బ్లాంక్నెస్ అంటే ఏమో అండి, అంటే స్పీడ్ గా వెళ్తా ఉంది. అవే థాట్స్. మైండ్ క్రాష్ అవుతుంది చాలా మందిలకు. అది అవుతుందా? ఏమి పని చేయదు. అదే అండి. ఇప్పుడు 5 minutes ఇలా ఉంది అనుకోండి, సడన్ ఇంకో థాట్ వస్తుంది. ఇట్లా థాట్స్ కాదు, ఏదైనా ఒక పని చేయాలంటే మైండ్ యాక్టివ్ గా ఉంటే మాత్రం చేసేదానికి అవుతుంది. సో మానసిక ఒత్తిడి వచ్చే వాడుకు మైండ్ క్రాష్ అవుతుంది. క్రాష్ అయితే ఏం పని చేసేదానికో వేయలేదు. సో నేను పడుకున్న తర్వాత కూడా నాకు చిన్న సౌండ్, మా మదర్ ఫ్రిడ్జ్ సౌండ్ తీసినా కానీ, చిన్న సౌండ్ వచ్చినా కానీ లేచి కూర్చున్నాను. నైట్ అవర్స్ లో నకారాత్మక ఆలోచనలు వస్తుందా? నకారాత్మక ఆలోచనలు వస్తుంటుందా నైట్? నేను వర్క్ చేస్తుంటాను కదండి నైట్. అంటే ఇక్కడ థాట్స్ వస్తూనే ఉంటాయి, డిఫరెంట్ థాట్స్ వచ్చేటప్పుడు ఎట్లా పని చేస్తారు? థాట్స్ మధ్యలోనే ఇట్లా ఆపేసి థాట్స్ ట్రై చేసి ఆపేసి స్టాప్ చేసి ప్రెసెంట్ లకు రావడానికి ట్రై చేసి వర్క్ చేస్తాను. ఆ టైం స్ట్రెస్ పెరుగుతుంది. అంటే ఒక లూప్ నుంచి, ఒక స్టేట్ నుంచి స్ట్రెస్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే
ఎప్పుడు భయం, భీతి, ఆతంకం ఉంది. భయం అంటే ఇంత ప్రెషర్, వర్క్ లో ఇంత ప్రెషర్ వచ్చినా కూడా నాకు భయం స్టార్ట్ అవుతుంది, చెయ్యి వణుకుతుంది, CPU మౌస్ షేక్ అవుతుంది. సెక్స్ ఇంటెలిజెన్స్ ఎలాగుంది? సెక్స్ అర్జ్ ఎలాగుంది? లేదంటే లైంగిక సెక్స్ 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 SEX. లేదండి అసలు నిల్లు మాస్టర్ రొటేషన్ అంటే మన వీడియో ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ పెరిగినప్పుడు మాస్టర్ రొటేషన్ అంటారు కదా, అది చేస్తున్నాను తట్టుకోలేక డైలీ అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇదనే జరిగిపోతుంది. OCD అని చెప్పారు. OCD అంటే ఏమవుతుంది మీకు? అదే అండి, ఆ జరిగిన సంఘటనల్ని రిపీట్ చేసుకుంటూ ఆలోచించి అన్ని చేస్తూ అలా. OCD అంటే చాలా రకాల OCDs ఉంటాయి. మేబీ నీట్నెస్ అనుకోవచ్చు, లేదంటే ఏదో చేసిన పని చేశాను అనుకోవచ్చు. నాకు ఏంటని చెప్పారంటే OCD ఓసిడి ఉంది అని చెప్పారు. ఇంకొకరి నుంచి నీకు OCD లేదు, ఏం లేదు, నీకు సమస్యలు ఉన్నాయని చెప్పారు. అంటే ఒక 20 మంది డాక్టర్లు కలిసేవాడికి నాకు ఏది నమ్మాలో ఏది నమ్మద్దో ఒక నా మీద నాకు హోప్ వెళ్ళిపోయినా. కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ పోయింది, నమ్మకం పోయింది. ఏమీ బేజారు చేసుకోవద్దండి. ఇంకా చాలా వర్స్ట్ కండిషన్ ఉండే వాళ్ళు కూడా సరిపోయారు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ నార్మల్, డోంట్ వరీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ట్రీట్మెంట్, a natural treatment wherein all these systems will be fine tuned. I am going to teach you how to improve the concentration, how to improve the memory, how to reach a thoughtless state. ఆలోచనలు రాకుండా ఉండే స్థితి ఎట్లా పోయేది, నకారాత్మక ఆలోచనలు స్టాప్ చేసేది ఎలాగా, కొత్త కొత్త మంచి థాట్స్ ఎట్లా వచ్చేది, పాత థాట్స్ అంతా బయట వదిలేది మైండ్ రీప్రోగ్రామింగ్ టెక్నిక్. కాబట్టి మీరు ఏమి శ్వాసక్రియాలు జరుగుతూ ఉంది, మానసిక ఒత్తడం వచ్చిన వాళ్ళకి ఈ శ్వాసక్రియ ఎక్కువ తక్కువ పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ రెగ్యులేట్ చేసేది ఎలాగా? నేను యోగా జాయిన్ అయ్యాను, యోగాకి వెళ్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. అదంటే ఏమి చేసేదానికి అయ్యలేదు, ఏమి యోగం ఉపయోగం లేదు. మెడిటేషన్ మీకు నేను సైంటిఫిక్ మెడిటేషన్ నేర్పిస్తాను. ఆధ్యాత్మ మెడిటేషన్ చేసి దానికి మీ చేతులు అయ్యలేదు. ఆలోచనలు వచ్చేటప్పుడు కళ్ళు ముచ్చుకొని కూర్చుకుంటే ఖండితంగా ఆలోచనలు ఎక్కుతుంది, తగ్గలేదు. ఇప్పుడు నేనేం మీకు సైంటిఫిక్ మెడిటేషన్ నేర్పిస్తానో అది బాగా ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మనసు ఆ ధ్యాన స్థితికి పోతుంది, ఆల్ఫా స్థితికి పోతుంది, ఆలోచనలు రాకుండా ఉండే స్థితికి పోతుంది, ఆనందం దొరుకుతుంది, మైండ్ కామ్ అవుతుంది. ఇది న్యాచురల్ గా చేస్తే మాత్రం అయ్యేది, ఆధ్యాత్మం కాదు. నేను నేర్పించేది అంత సైంటిఫిక్ మెడిటేషన్. సో ఇది ఒక ప్యాకేజ్. 1 వీక్, ఈ రోజు జస్ట్ ఇంట్రొడక్షన్ చేసేది కదా. 1 వీక్ డైలీ రెగ్యులర్ 1 డే 1 అవర్ ఆన్లైన్లో మీరు వస్తూ ఉంటే ఖండితంగా నేను ఏం నేర్పిస్తానో దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఖండితంగా ఒక మండలం 48 days లో ఐఎమ్ గివింగ్ యూ 200% అష్యూరెన్స్ యు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ నార్మల్సీ. 100% షూర్. నా